1929 జనవరి నెలలో మహాన్ శేషాద్రి స్వామి తన భౌతిక శరీరాన్ని త్యజించారు. ఆయన అంత్యక్రియలలో నరసింహ స్వామీజీ కూడా పాలు పంచుకున్నారు. తరువాత ఫిబ్రవరి 1929లో జస్టిస్ శ్రీ కె. సుందరం చెట్టి, గతంలో నరసింహస్వామి సహ విద్యార్థి, మద్రాస్ హైకోర్టు జడ్జి, సేలం కోర్టులో ఆయన సహాధ్యాయి, తిరువన్నామలై దర్శనానికి వచ్చారు. రమణ మహర్షి భక్తులలో నరసింహస్వామిని చూచి ఆయన ఆశ్చర్యపోయారు. పాత స్నేహితులు చాలా కాలం తర్వాత ఒక చోట కలుసుకున్నారు. వారు తమ కళాశాలలో గడిపిన రోజులు, వృత్తిలో కొనసాగించిన కాలం గురించి గుర్తు చేసుకున్నారు. సుందరం చెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుండగా నరసింహస్వామి రమణ భగవాన్ గురించి తాను వ్రాసిన ప్రతులను ఆయనకి ఇచ్చివేశారు. తన తిరుగు ప్రయాణంలో సుందరం చెట్టి రైలులో నరసింహస్వామి ఇచ్చిన వ్రాత ప్రతులను చదివి ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆ ఆనందాన్ని ఇతర సాధకులతో కూడా పంచుకోవాలనుకున్నారు. హిగ్గిన్ బాదమ్స్ సంస్థ ద్వారా దీనిని పుస్తకంగా ప్రచురింపచేయాలనుకున్నారు. నరసింహస్వామి సేకరించిన వివరాల ప్రతులు సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో రమణ మహర్షి జీవిత చరిత్రగా గ్రంథ రూపాలను దాల్చాయి. హిగ్గిన్ బాదమ్స్ వారి విక్రయ కేంద్రాలు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండులు, ఇతర ముఖ్య స్థలాల్లో ఉండడంతో అతి తక్కువ సమయంలోనే ఈ గ్రంథం రమణ మహర్షిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయగలిగింది. అప్పటి వరకు ఆయన మహత్యం అతి కొద్ది మంది భక్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ గ్రంథ ప్రచురణ తర్వాత అది విశ్వవ్యాప్తమయ్యింది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, సాధకులు వెల్లువవలే రమణుని వద్దకు రాసాగారు. ఈ సందర్భంలో నరసింహస్వామీజీ సునిశిత దృష్టిని మనం ప్రశంసించవలసి ఉంటుంది. రమణ మహర్షిని వెలుగులోకి తేవడం ద్వారా ప్రపంచం ఆయనకు ఎంతో రుణపడిపోయింది. ఈ చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసేలా చేశారు. ఇప్పుడు రమణ మహర్షి గురించి వందలాది గ్రంథాలు అందుబాటులో ఉన్నా మొట్టమొదట ఆయన గురించి రచించిన ఘనత నరసింహస్వామీజీకే దక్కుతుంది. అనుకోని రీతిలో దానిని ముద్రింపచేసే భాగ్యం జస్టిస్ శ్రీ కె. సుందరం చెట్టికి లభించింది. 1931లో స్వయంగా రమణాశ్రమం వారే దీనిని ప్రచురించి దానిలో జస్టిస్ సుందరం చెట్టి గారు ముందు మాటను ప్రచురింపచేశారు. ఇప్పటి వరకు ఈ గ్రంథానికి 17 ఎడిషన్లు ముద్రింపబడమే కాక అనేక భాషల్లోకి అనువదింపబడింది. నరసింహస్వామీజీ ఆధ్యాత్మిక ప్రగతికి రమణాశ్రమ జీవితం దోహదం చేసింది. భక్తి జ్ఞానాలతో కూడిన సాధన కొనసాగింది. ఆయన అప్పుడప్పుడు భక్తితో పరవశించి రమణ మహర్షిపై పాటలు పాడేవారు. సేలమును వదిలి రావడానికి ముందు తనలో ఉన్న భక్తి తీవ్రత తగ్గినట్లుగా నరసింహస్వామి భావించారు. భక్తి రసాన్ని ఆస్వాదించాలనే తృష్ణ ఆయనలో విపరీతం కాజొచ్చింది. ఆ కారణంగా 1929 ఆగస్టు నెలలో నరసింహస్వామి రమణ మహర్షిని తనకు మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుందని ప్రశ్నించారు. రమణులు నరసింహస్వామి వైపు తదేకంగా చూచి, నేను నీ గురువును కాను, నీ గురువు ఉత్తరాన నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీకు ఆయన వలన సాక్షాత్కారం లభిస్తుంది అని బదులిచ్చారు. రమణ మహర్షి అనుమతి, ఆశీస్సులు తీసుకొని నరసింహస్వామి ఆగస్టు 1929లో రమణాశ్రమం వదిలి పశ్చిమ భారతదేశం వైపు తన ప్రయాణం కొనసాగించారు. సిద్ధారూఢాశ్రమం. నరసింహస్వామీజీ తన ఆధ్యాత్మిక తృష్ణను చల్లార్చుకునే ప్రయత్నంలో తన పర్యటన కొనసాగించారు. ఆయన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఒక భిక్షుకునిలా నడుస్తూ కాని, ఎవరైనా సహాయపడితే వారి వాహనంలో కాని తన ప్రయాణం సాగించేవారు. ఎవరైనా ఏమైనా పెడితే తినేవారు, లేకుంటే పస్తుండేవారు. ఆయన తన శరీరాన్ని గురించి లెక్క చేసేవారు కాదు. తన రక్షణ భారం అంతా భగవంతునికే వదిలేశారు. ఆయన ఏకైక లక్ష్యం గురువును కనుగొనడమే. ఆధ్యాత్మిక సాధనలో భగవత్ సాక్షాత్కారానికి మార్గదర్శనం చేయగల గురువును పొందగలగడమే ఆయన గమ్యం. తిరువన్నామలై వదిలిపెట్టిన నరసింహస్వామీజీ దారిలో ఒక లారీ డ్రైవరు స్నేహపూర్వకంగా లిఫ్ట్ ఇచ్చి ఆయనకు టీ, బ్రెడ్ కూడా ఇచ్చాడు. తన గురు అన్వేషణ గురించి నరసింహస్వామి అతనికి చెప్పగా ఆ లారీ డ్రైవరు, నేను హుబ్లీకి వెళుతున్నాను, అక్కడ ఒక గొప్ప మహాత్ములు ఉన్నారు,
ఆయన పేరు సిద్ధారూఢ స్వామీజీ. ఆయన ఆజ్ఞను క్రూర జంతువులైన పులులు, సింహాలు సైతం పాటించి తీరుతాయి. ఆయన అంత శక్తివంతుడు అని చెప్పాడు. నరసింహ స్వామీజీకి విష్ణు సహస్రనామంలోని అనుకూలః సతావర్త అన్న శ్లోకం జ్ఞప్తికి వచ్చింది. దాని ప్రకారం భగవంతుడైన నారాయణుడు తన భక్తులకు ఏదో ఒక రూపంలో సహాయపడతాడు. ఆ లారీ డ్రైవర్ రూపంలో భగవంతుడు తనకు సహాయపడినట్లుగా నరసింహ స్వామీజీ భావించారు. అతని సలహాను వెంటనే అంగీకరించి దాని ప్రకారం హుబ్లీకి చేరుకున్నారు. 1929 ఆగస్టు చివరి నాటికి సిద్ధారూఢ ఆశ్రమానికి చేరుకున్నారు. సిద్ధారూఢ స్వామి ఎంతో పేరు ప్రఖ్యాతులైన సిద్ధపురుషులు. నరసింహస్వామిని ఆశ్రమంలోకి సాదరంగా అనుమతించారు. నరసింహస్వామి సహస్రనామ స్తోత్రాలు వెల్లివేస్తున్నప్పటికీ ఆయనకు సంస్కృత పరిజ్ఞానం లేదు. సిద్ధారూఢ ఆశ్రమంలో ఆయన ఓనమాల్ నుంచి సంస్కృతాన్ని అధ్యయనం చేసి వేదాంతం, యోగ శాస్త్రాలను అభ్యసించారు. వేదాంతం గురించి విచారసాగరం, పంచదశి, యోగ వాసిష్టం, పంచకరణ మొదలైన వ్యాఖ్యానాలను అధ్యయనం చేశారు. శైవ సిద్ధాంతాన్ని కూడా అభ్యసించారు. పరిపూర్ణ సత్యం, జ్ఞానం అంటే నిజమైన అర్థం తెలుసుకొని దానిని మించినది మరేదీ ఉండదని ఆయన తెలుసుకున్నారు. తన సాటిలేని జ్ఞానం, మేధస్సు, వినయ విధేయతలతో నరసింహస్వామి ఆశ్రమంలోని వారందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఆశ్రమంలో కలిసి ఉన్న కృష్ణ తరువాతి కాలంలో స్వామి ముక్తానంద మహారాజ్గా ప్రసిద్ధికెక్కారు. ఆయన గణేష్ పురి ఆశ్రమ స్థాపకులైన స్వామి నిత్యానంద శిష్యులు. సిద్ధారూఢ స్వామికి నరసింహస్వామి పట్ల గల ఆప్యాయత ఇతరులతో అసూయ కలిగించింది. వారు నరసింహస్వామిని ఆశ్రమం నుంచి పంపించి వేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. సిద్ధారూఢ స్వామి తమ వారసునిగా నరసింహస్వామిని ప్రకటిస్తారేమోనని వారంతా ఎంతో భయపడిపోయారు. కాని స్వామికి నరసింహస్వామి పట్ల గల అపార గౌరవం కారణంగా వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దురదృష్టవశాత్తు 1930 మొదట్లో సిద్ధారూఢ స్వామి మహాసమాధి చెందారు. ఆయన ఇక లేకపోవడంతో తనకు ఇక ఆ ఆశ్రమంలో స్థానం లేదని గుర్తించిన నరసింహస్వామి తనను ఆశ్రమం నుంచి పంపివేయడానికి ముందే తనకు తానే ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీకి జై.